హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అంటారు కదా. అందరు ఉన్నారు. ఇప్పుడు ఏంది అది? ఇప్పుడు వద్దు, వస్తున్నా కాసేపు ఆగి ఒక 5 minutes. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ కదా. అంటే హెల్త్ అంటే దేని వల్ల ఏదో వస్తుంది. అంత డీప్ సబ్జెక్ట్ అది, మామూలు విషయం చెప్పు. నాకు ఇది ఒకటి ఉంటుంది అడగడానికి. హెల్త్ చాయ్ తాగేటప్పుడు మాట్లాడినారు, ఎక్కువ థింక్ చేస్తే ఒక విషయాన్ని వల్ల వాళ్ళ గురించి అభిప్రాయం మారుతుంది. ఇది ఒక మంచి సబ్జెక్ట్. అంటే ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తూ ఉన్నాం అనుకో, అప్పుడు అభిప్రాయాలు మారి అదొక విషవలయంలాగా మారిపోతుంది. ఒక చిన్న కథ విన్నాను నేను. ఆ కథ ఏంటంటే, ఇది ఓషో టైంలో ఓషో చెప్పింది. అంటే ఇక్కడ ఉన్న పూనా ప్రజలు ఎట్లా అపోహలో బతుకుతారు. ఒక ముస్లాం ఉందండి, ఆ ముస్లాంకి చెప్పారంట, ఓషో రజనీష్ ఉన్నారు కదా, ఆయన సన్యాసులు మంచివాళ్ళు కాదు, దొంగలు, అటాక్ చేస్తారు. అసలు ఆమెకు తెలియదు ఓషో అంటే ఎవరో తెలియదు, రజనీష్ అంటే ఎవరో తెలియదు, ఆధ్యాత్మికత తెలియదు, ఆశ్రమం తెలియదు. బట్ ఈమె చెప్పింది, అవునా అట్లాంటి వాళ్ళతో కేర్ఫుల్గా ఉండు, వాళ్ళు ఎప్పుడైనా అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతారు, ఏదైనా వెపన్ దగ్గర పెట్టుకొని తలుపుది, నువ్వు తలుపు తీసావు అనుకో లోపలికి వచ్చి దోచుకొని పోతారు. నెగిటివ్నే చెప్తారు ఎవడైనా, ఎందుకంటే హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత సరే, ఆ తర్వాత ఒకరోజు 10 రోజులు అయింది, హఠాత్తుగా 1 గంట తలుపు కొట్టారు. దాంతో మామూలుగా ఇట్లా వస్తున్నా అని పోబోతూ మొత్తం గుర్తొచ్చింది. ఇప్పుడు అభిప్రాయం మాయలో పడి, ఎవరు అంటే ఏ శబ్దం రాలే, మళ్ళీ టిక్ టిక్ అని తలుపు కొట్టారా, ఖచ్చితంగా ఎవడెవడో దొంగనే అయ్యింటాడు అని ఒక చిన్న కట్టె తీసుకొని మళ్ళీ తలుపు దగ్గరికి పోయి, ఏమో వాడు ఎంతున్నాడో, నేను కొట్టగలుగుతున్నా లేదో, ఫోన్ కింద ఇట్లా ఏం లేదు కదా, అట్లా అనుకొని వాడు మళ్ళీ ఒకసారి ఎవరు అంటే అక్కడి నుంచి ఏ రెస్పాన్స్ రాలే. ఆ తర్వాత చివరికి కత్తి, ఆ తర్వాత ఇంత పెద్ద కత్తి అంతవరకు వచ్చింది. ఇంకా లాభం లేదని ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది, ఇంకా హార్ట్ బ్రేక్ అయి పడిపోతుందేమో, దేనికంటే చచ్చిపోవడం కంటే వీని చివరి చావడం బెటరు అని తలుపు తీస్తే హస్బెండ్ నన్ను అవుతున్నాడు. హస్బెండ్ అంటే నువ్వు ఎంత ఇమాజిన్ చేసుకున్నావు అంటే, ఈ 10 రోజుల్లో వాళ్ళు వచ్చి కొంచెం దాడి చేస్తారనే దాన్ని చంపేకాడికి తీసుకుపోయింది ఈమె ఆలోచించి. ఇప్పుడు ఈమె అడిగిన లెజిటిమేట్ క్వశ్చన్ హస్బెండ్ ఏంటంటే, ఎన్నిసార్లు పిలిచినా నేనని ఎందుకు చెప్పలే అంటే సర్ప్రైజ్ చేద్దాం, ఇప్పుడు ఆనందం వాడిది. అట్లా మనం ఒక వ్యక్తి ఇది అని నిర్ణయానికి రాకూడదు. వచ్చావా ఆ వ్యక్తిని మనసులో మరణిస్తాడు. ద గ్రేట్ ఆర్టిస్ట్ పికాసో, విన్నారా పేరు ఎప్పుడన్నా? అయితే పప్ప ఎక్కువ వ్యక్తి గురించి ఆలోచిస్తే అదే నువ్వు చెప్పింది ఏదైతుందో అదే ఒకరొకరిని ఇష్టపడ్డ విషయంలో అలా జరగదు. అభిప్రాయం ఏర్పరచుకునే వద్దు, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఎంటర్గా. ఎగ్జాంపుల్ ఈ విషయం మన వంట విషయంలో ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి నువ్వు పర్ఫెక్ట్గా వంట చేస్తున్నావు అంటే 21వ సంవత్సరం ఫస్ట్ డే చేయకపోతే ఏమనకూడదు ఇంకా. మరి ఆ రోజే కదా. అటువంటిప్పుడు ఒక మనిషి మంచోడే అని 20 ఏళ్ళు నిర్ణయించుకొని ఎందుకు? ఎప్పటిదప్పుడే. మన పురాణాల్లో ఒక కథ ఉంది, పెళ్ళైన తర్వాత ఒక యోగిని పెళ్లి చేసుకుంటుంది ఒక ఆవిడ. ముందే చెప్తారు అతను చాలా గొప్పవాడు, అతను పుస్తకాలు రాస్తాడు, అది ఇది. నీ పని ఏంటంటే అతను డిస్టర్బ్ చేయకుండా ఉండడం, ఇల్లు నువ్వు చక్క పెట్టుకో, ఆయన వ్యవసాయం చేస్తాడు, రోజు 3-4 hours రాసుకుంటాడు, నీ యాగం చేసుకుంటాడు, అంత లైఫ్ బాగుంటుంది. అది పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు అతను యజ్ఞోపవీతం చేసి తర్వాత గాయత్రి చదువుకొని ఆ తర్వాత ఒక శంకులో ఒకట నీళ్లు తెచ్చిపెట్టాడంట. నీళ్లు తెచ్చిపెట్టి ఒక సూది దాని పక్కన పెట్టాడంట. ఆమెకు తెలియదు, కొత్తగా పెళ్ళి వచ్చింది, ఎందుకు తెచ్చాడు అని. 15 సంవత్సరాలు అయింది, 2-3 పెళ్ళిళ్ళు అయ్యారు, వాళ్ళందరూ చదువుకుంటున్నారు చక్కగా. స్టిల్ హీఈస్ బ్రింగింగ్ దట్ శంకులో వాటర్, ఒక చిన్న సూది. అన్నం తిన్నప్పుడు తెస్తున్నాడు. ఆమె కూడా తీసిన తర్వాత కడిగి పెడుతుంది, కొంచెం చనువు పెరిగింది. ఇప్పుడు ఒక కొడుకు పెళ్ళి కూడా అయ్యింది. అంటే అప్పట్లో ఆ రేంజ్ అయితే కానీ చనువు పెరిగేది కాదు, అది కాదు. ఇప్పుడైతే ఫస్ట్ డేకి. ఆ తర్వాత అడిగిందంట, అసలు ఏమిటది, ఎందుకు తెచ్చి. అప్పుడు కొంచెం చనువు వచ్చింది, ఏమండి అని చూసుకునే అట్లా. అంతే కదా.
పేరు కూడా చెప్పుకోరా పాత రోజుల్లో. అప్పుడు ఆధార్ కార్డు ఇవ్వాలంటే సావాలి, మీ ఆయన పేరు అంటే మా ఆయన పేరు ఎట్లా చెప్తాను. అప్పుడు ఆయన చెప్పాడంట, ఏ రోజన్నా అన్నం వడ్డిస్తున్నప్పుడు ఒక మెతుకు కింద పడుతుందేమో, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, ఆ సూదితో అన్నపు గింజ నొత్తి దాన్ని శంకులో కడిగి కంచంలో విదిలించుకుందామని అనుకున్నాను. కానీ ఈనాటి వరకు ఒక్కసారి కూడా అట్లా చేయలేదు. మరి పెళ్ళి 22 ఏళ్ళు అయింది కదా, మరి నేను అలా అన్నం ఎలా వడ్డిస్తానని తెలిసినప్పుడు మళ్ళీ ప్రతిరోజు ఎందుకు తెస్తున్నావు అని అన్నదంట. అంటే ఎప్పుడన్నా పడవచ్చు, ఏ రోజు ఆ రోజే ఫ్రెష్. ఇప్పుడు నేను నీ మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఉంటే నేను నీతో మాట్లాడడం అసాధ్యం. నాకు ఏ అభిప్రాయం లేదు కాబట్టి ఎవ్రీ టైం ఫ్రెష్గా బెటా అని వస్తాను. అవును, నువ్వు హాయిగా ఉండాలంటే అభిప్రాయాలు క్రియేట్ చేసుకోకు. మన మనసు ఎలా ఉండాలంటే దానికి ఒక చిన్న సింబాలిక్ ఎక్స్ప్రెషన్. మన స్కూల్స్లో బట్ట బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు మీద చాక్ పీస్తో రాయి, మార్కర్ పెన్తో రాయకు. స్థిర అభిప్రాయాలు నిన్ను ఏదో రోజు బాధ పెడతాయి. ఇది మెనీ టైమ్స్ ప్రూవ్డ్. తాత్కాలిక అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు ఇదంతా కలిసాము, చాలా బాగుంది కదా, మెట్లు దిగేలోపు ఇది మర్చిపోయి అరే వెదర్ బాగుందన్న అభిప్రాయాన్ని ఫీడ్ చేసుకో. మళ్ళీ డ్రైవ్ ఇట్లా వెళ్తే ట్రాఫిక్ చాలా గబ్బు గబ్బు ఉంది, ఈరోజు ఇంత జామ్ అయింది, ఆ అభిప్రాయాన్ని పెట్టుకో. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అమ్మ ఇల్లు బాగుంది అంటే ఎప్పటికప్పుడు అభిప్రాయాన్ని చెడిపేస్తూ పోయి, ఇప్పుడు ఈ అభిప్రాయం పెట్టుకొని దాని పక్కనే ట్రాఫిక్ పెట్టి దాని పక్క అట్లా చేయకు. ఎప్పుడు ఒకటే అభిప్రాయం క్యారీ కానీ కాసేపట్లో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో భోజనాలు చేసినావు, ఒక భోజనం ఖాళీ అవ్వగానే ఇంకో భోజనం వచ్చి కూర్చుంటుంది తప్ప ఒక భోజనం పక్కన ఒక భోజనం కూర్చుంటలేదు పోయి. అప్పుడు డైనోసార్ అంత ఉంటావు. సో పికాసో ఒక మాట చెప్పేవాడు, ఎవరికైతే నా పెయింటింగ్ అర్థమవుతుందో అతని దృష్టిలో నా పెయింటింగ్ మరణించినట్టు అన్నాడు. ద మూమెంట్ యూ అండర్స్టాండ్ మై పెయింటింగ్ ఇట్ ఈస్ డెడ్ ఫర్ యూ అన్నాడు. అర్థం చేసుకోకూడదు. మీరు పెయింటింగ్ ఉన్నది అర్థం చేసుకోవడానికి కాదు, పెళ్లి చేసుకునేది భార్యని అర్థం చేసుకోవడానికి కాదు, సంసారం చేయడానికి. ఇంకొకటి కదిలేదాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా, మర్చిపోయిండొచ్చు. అదే ఇది ఎవరు మనదే, ఇది మనదే, మురళి గారు సజీవంగా ఉన్నదాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. అయితే నువ్వు చెప్పిన చూసినావా అంటే ఒక థాట్ వెళ్ళి ఇంకో థాట్ రావాలి, అది అభిప్రాయం పోవాలి నెక్స్ట్ ఇంకోటి రావాలి, ఇంకోటి అంటే స్థిరంగా ఉండద్దు. మరి అభిప్రాయం లేకుండా ఉండద్దా? మరి లేకుండా ఎట్లుంటావు? ఖచ్చితంగా అభిప్రాయం ఏర్పడుతుంది. అభిప్రాయం అప్పుడప్పుడు నువ్వు చెప్తావు అసలు ఏ అభిప్రాయం లేకుండా. అవును, ఈ భూమి మీద 99.9999 విషయాల్లో నీకు ఏ అభిప్రాయం లేదు. ఎగ్జాంపుల్ అంగారగ్రహం గురించి ఏదో పాయింట్ ఇప్పుడు నీకు అభిప్రాయం, ఈ క్షణం నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం ఏది లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్న వర్షం నాన్నవు కదా, వర్షం పట్ల ఏ అభిప్రాయం? అది అభిప్రాయం కాదు, నువ్వు ఫ్యాక్ట్ చెప్పినావు. అభిప్రాయం ఏముంది? అభిప్రాయం అంటే దేని అభిప్రాయం అనాలి చెప్పు ఒకసారి. ఊహించి ఏర్పరచుకున్నది. వర్షం నీళ్ళలో చేయబెడితే నాంతది, అభిప్రాయం కాదు, నిజంగానే నాంతది. అభిప్రాయం చెప్పనా? నేను ఎప్పుడు బ్లాక్ షర్ట్ తీసుకున్నా వర్షం వస్తుంది. ఇటువంటివి ఏమి వండుకోకూడదు. నువ్వు తీరా మంచి బ్లాక్ షర్ట్ వేసుకుంటే రాకపోతే ప్రాబ్లం అట్లా. సో అభిప్రాయాలు ఉండాలి, కానీ బోర్డు మీద చాక్ పీస్ మీద రాసినట్టుగా అవి వెంటనే డస్టర్ తీసుకొని చూడిపోయాలి. పప్ప నువ్వు చెప్పిన దానికి నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను కొంచెం కాదు, నిజంగా నేను స్ట్రాంగ్గా బాధపడి కొంచెం ఏడ్చిన ఆ రోజు వర్షం వచ్చేది. నిజంగా అలా నాకు జరిగింది. ఇంకా ఏడవాలని కోరుకుంటుంది, ఎందుకంటే చాలా నేను చెప్తున్నది కామెడీ కాదు, ఊరికే చెప్తున్నా. అలా నాకు సింక్ అయింది. 3 times అయింది, 4 times అయింది. ఇంకొకసారి కూడా అలా బాధపడితే అది ఎండాకాలంలో నేను అంటే స్ట్రాంగ్గా బాధపడ్డానట్టు చాలా రోజుల తర్వాత నిజంగా వర్షం వచ్చింది పప్ప. నాకు రియలైజ్ అయింది, అంటే ఇది ప్రకృతి స్పందిస్తుందా లేకపోతే నాకు ఇలా అవుతుందా అని ఆలోచించిన. దీన్నే కాస్మిక్ కోఇన్సిడెన్స్ అంటుంటే అదే ఎన్నిసార్లు లేదు.
గవర్నమెంట్ వాళ్ళని తీసుకుని ఆడ పెట్టుకుంటారు. నీళ్ళకన్నా వచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు కేసేస్తారు. అప్పుడు మన అంటే మన వాళ్ళతో కలనప్పుడు ఆ తర్వాత ఏడవలేదు. అదంతా ఉత్త కల్పన అంతే. సంబంధం నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు వర్షం పడ్డది. దాని అర్థం ఏంది, నీకు వర్షానికి ఏ సంబంధం లేదని. నువ్వు పుట్టి ఏడిసిన క్షణం మొట్టమొదటిసారి భూమి మీద వర్షం పడితే అప్పుడు అది లెక్కలోకి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇండియాలో పడలేదు కావచ్చు, ఇక్కడ పడింది కావచ్చు పప్ప. తద్వారా మనకు సంబంధం లేదు. అంటే ఇవన్నీ కాస్మిక్ కోఇన్సిడెన్స్. అదే నేను మొన్న చెప్పిన కదా, పర్వాలేదు. ఎవడో పిత్తిగానే చైనాలో ఫ్లైట్ కూలిపోయిందంట. వాడు అప్పుడు పిత్తడం మానేశాడంట. నేను పితితే వాడు పుట్టింత లావైందంట. అప్పుడు అదే అందరు అరిచిట్లా నమస్కారం పెట్టండి, పిత్తండి సార్ పిత్తండి. మనిషి ప్రాక్టీస్ చేయకుండా చేసేది అది ఒక్కటే. మిగతా ప్రతిదానికి ప్రాక్టీస్ కావాలి. పాడాలన్నా ప్రాక్టీస్ కావాలి, ఏం చేయాలన్నా ప్రాక్టీస్ కావాలి. అంతా గ్యాసే. పెద్ద అంటారు కానీ ఎవరెవరు వదిలింది ఎవరెవరు పిలుస్తున్నారో. ఓన్లీ నువ్వు మంచిగానే పిలుస్తున్న గ్యారెంటీ లేదు కదా. అందుకే మనకు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయంటే, అందుకే ఒక యోగి పక్కన కూర్చుంటే బాగుంటుంది. ఈ టాపిక్ వదిలేద్దాం. ఒక విషయం ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటున్నాం. ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు అట్లా ఉండొద్దు. నేను అక్కడికి వస్తాను. అయితే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఇంట్లోకి రాగానే హ్యాపీగా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు కానీ సంతోషంగా లేకుండా వాళ్ళు మూడ్ ఆఫ్లో ఉండి వాళ్ళు మనకు విరుద్ధంగా అంటే నెగటివ్గా మాట్లాడినా కానీ మనం మూడ్ చేంజ్ అవుతున్నాం, అంటే మనం ఆఫ్ అవుతున్నాం. అట్లా కాకుండా ఉండడానికి ఏం చేయాలి? అట్లా అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఒక చిన్న రూల్. ఇప్పుడు నేను మాటిమాటికి చెప్తాను, నేను చెప్పేది తనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరన్నా అయ్యారండి సాడ్గా ఉండి అన్నెసెసరీగా డల్గా ఉన్నారనుకో, నేను వాళ్ళ దిక్కు చూడను. సింపుల్ అంతే. నేను ఇట్లా చూస్తాను, పక్క వెళ్ళి పని చేసుకుంటాను. అంటే నేను ఇక్కడ ఉన్నది కాస్త బ్యూటిఫుల్ సిమెట్రీని చూడడానికి. మనం చెత్తకుండా ఎందుకు చూస్తాం? చూడం, పూల తోటని చూస్తాం. ఒక మనిషి బాధపడాలనుకుంటే అది వాడి ఛాయిస్, బాధపడి. కానీ వాడి దిక్కు చూడాలా వద్దన్న ఛాయిస్ నాకు ఎప్పుడు ఉంది, నేను చూడను. అవును, లేదా సాక్షిగా ఉండగలిగితే ఎవరు ఎట్లుందో ఏం కాదు. అప్పుడు వాళ్ళకి తీటలేస్తుంది, అది ప్రాబ్లం. వాళ్ళకి విపరీతంగా కోపం వస్తుంది. నేను ఇంత బాధపడుతుంటే నువ్వు అంత ప్రసన్నంగా ఉంటావా? అందులో చాలా మందికి ఎవరన్నా హెల్త్ ఇష్యూ వస్తుంది కదా, నువ్వు పక్కన షార్ట్స్ చూడు, వాళ్ళకి ఘోరం కోపం వస్తుంది అసలు. అరే నీ కడుపు నొప్పి నీది, నా షార్ట్ నాదంటే వాడికి అర్థం వేసావదు. వాడు బాధపడితే అందరూ బాధపడాలి. ఇంట్లో గ్లూమీగా ఉండాలి, డల్గా ఉండాలి, పిల్లగా మాట్లాడాలి, ఎవరు శబ్దాలు చేయొద్దు. ఏందో తీసి బయట నూకాలి అసలు పంచాయతీ. ఇప్పుడు నేను ఉన్నానుకో, నాకు జ్వరం వచ్చింది, ఏ కండిషన్ ఉండదు, ఎవరు ఎట్లయినా ఉంటారు, వాళ్ళ ఇష్టం. అందుకే మనం సపరేట్ రూమ్ కట్టుకుని తలుపులో పెట్టుకున్నది దీని నుంచి బయటకు పోవడానికి. కానీ మనిషి కోరుకుంటున్నట్లా, వాడి సింపతి కావాలి, వాడికి అప్రిసియేషన్ కావాలి, వాడు బట్టలు వేసుకుంటే అందరూ మెచ్చుకోవాలి, వాడు వంట చేస్తే బాగుందని చెప్పాలి. ఏదిరా బాబు ఇది? ఏదో ఆడ నూకిపో, నువ్వు చేసే ఆ బోడి వంటకి మళ్ళీ అప్రిసియేషన్ ఒకటి అవసరం లేదు. ఒకరినొకరు కలిసి ఉన్న వాళ్ళు ఎక్కువ పట్టించుకోవద్దు. తెలియదు, చిన్నప్పటి నుంచి మనం అందరిని అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం, మనం అట్లే తయారవుతున్నాం. ఎవడన్నా వింతగా చేస్తే ఆయన గొప్పవాడని పక్కకు నూగుతాడు. నీకు సాధ్యమైంది, మాకు సాధ్యం కాదు, మాకు అని వాడిని అవుట్కాస్ట్ చేస్తారు, పక్క జరిపేస్తారు. అది ఈజియెస్ట్ వే. జస్ట్ దొబ్బే అనకుండా దండేస్తారు అంతే, వెళ్ళిపోయాను. అంటే మనకి నిజంగా హ్యాపీగా ఉండడం అవసరం, అత్యంత ఆవశ్యకం అని గుర్తిస్తే ఖచ్చితంగా మన పర్సెప్షన్ మారుతుంది. మనకున్న సమయాన్ని నేను ఎప్పుడు, ఇది చాలాసార్లు గుర్తొచ్చింది నాకు 2009కి అటు ఇటు. మన లైఫ్ టైం 100 గంటలు అనుకుంటే, అందులో 10 గంటలు బాల్యం తీసి, ఒక 10 గంటలు ముసలితనం తీసి, ఈ 80 గంటలు, ఈ 80 గంటలు ఎన్ని గంటలు నువ్వు హ్యాపీగా గడుపుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఎన్ని గంటలు క్రియేటివ్ గడుపుతున్నావు, హ్యాపీగా గడుపుతున్నావు, పాట పాడుతూ గడుపుతున్నావు, ప్రకృతిలో ఉండి గడుపుతున్నావు, మంచి పుస్తకాలు చదువుతూ గడుపుతున్నావు. కానీ 80 గంటలు పీకులాడుకుంటూ వాడి గురించి వీడి గురించి నెత్తి బాదుకుంటూ తలుపులు వేసుకొని ఏడ్చుకుంటూ ఏంది ఇది? ఒక్కటే హోప్, మళ్ళీ పుడతా అని.
అందుకని అట్లా చేయకూడదు. అంటే హోప్స్ ఉండాలా ఉండొద్దా? వర్తమానంలో ప్లెజెంట్గా ఉండి అన్ప్లెజెంట్ అనిపించిందా దాన్ని వదిలేయి. ఎంత గొప్పది కానీ నేను చాలాసార్లు ఊరికి అడిగే ప్రశ్న, ₹1,00,000 డ్రెస్ ఉండొచ్చు, అది లోపల కరుస్తుంది అనుకో, ఎందుకు అది? జస్ట్ కొంచెం ఫంక్షన్ వరకు వేసుకొని అది కూడా ఫంక్షన్ వదిలిపెట్టాలంట. నేను ముందు పోయి డ్రెస్ మార్చుకొని కంఫర్ట్ మామూలుగా పాత పంజాబ్ డ్రెస్ వేసుకొని రావాలి కంఫర్ట్. అంతే. హాయిగా ఉండటమే అల్టిమేట్. దాన్ని మిస్ చేసుకుంటే ఎట్లా? ఇద్దరు వ్యక్తులు ఇంట్లో భార్య భర్తలైనా పిల్లలైనా కలిసి ఉన్నప్పుడు మిగతా సమయం అంతా కలిసి ఉంటున్నారు. ఎప్పుడో వాళ్ళ అంటే ఒకరికొకరికి గొడవలు అయినప్పుడు, కొట్లాటలు అయినప్పుడు, లేదంటే ఒకరికొకరికి విరుద్ధమైనప్పుడు ఆ పాతదంతా తోపు నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అలాంటిది వస్తుంది. అలాంటిది అంటే దాన్ని ఎట్లా ఆలోచన. నిజానికి తుపాకీ లైసెన్స్ ఉంటే అంత ఉండదు. అది లేనందుకు వాళ్ళకి ఏం చేయాలని అర్థమవుతుంది. సింపుల్ చెప్పండి, దే వాంట్ టు ఎలిమినేట్ ఈచ్ అదర్. కానీ అది సాధ్యం కాదు కాబట్టి అటు కేసులు అవుతాయి కాబట్టి ఇంకేం చేయాలి అర్థం కాక గతాన్ని తీసుకు అంటే మ్యాక్సిమం ఇబ్బంది పెట్టి వీడిని పడుకోవాలి ఇవ్వాలని నిర్ణయం చేసుకుంటాం. మ్యాక్సిమం అంటే అల్టిమేట్ ఇంకా ఇవాళ వాడు రాత్రి కుక్క సాగు చావాలి, వాడు ఇద్దరు వండుకున్నా సరే నా ఫేస్ కనబడాలి, దయ్యంలాగా రకరకాల అర్ధరాత్రి బడుకులు లేవాలి, వీళ్ళైతే పోసుకోవాలి, ఇదంతా అనుకుని ప్లాన్ చేసుకొని ఎంటర్ అవుతారు. మనిషి అంత పిచ్చోడి కూడా లేడు. ఒకప్పుడు మనిషి గొడవ పడ్డాడంటే అర్థం ఉందిరా టైసన్. ఇంత సమృద్ధి అయిన సమాజంలో ఒక సొంత ఇల్లుండి, కారు ఉండి, ఫోన్ ఉండి, దాంట్లో షార్ట్స్ కూడా ఉండి నువ్వు స్టిల్ ఫైట్ చేస్తున్నావు. షార్ట్స్, జబర్దస్త్, కామెడీ సీన్లు, సినిమాలు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఏం లేనప్పుడు టైం పాస్గా కొట్లాడారంటే ఐ అగ్రి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా కొట్లాడుతుంటే నాకు అర్థమైంది అసలు వీళ్ళకి కొట్లాడనే ఇంపార్టెంట్. మనిషి ఎందుకు పుడుతున్నాడు? కొట్లాడుకోవడానికి. వన్ లైనర్. నేనైతే నాకు వద్దు అది. నాకు నిజంగా ఇబ్బంది అనిపిస్తే మా కుటుంబంలో అయినా నేను చెప్పబెట్టకుండా కొత్త నెంబర్ తీసుకున్నా అంటే అర్థం అట్లా ఎప్పుడన్నా అంటా ఉంటావు టైసన్ కొత్త నెంబర్ ఎంత ఉంది అన్న అంటుంది అనుకో, నువ్వు సైకలాజికల్ ప్రిపేర్ అయిపో, వీడు ఎక్కడికో స్విచ్ ఆఫ్ అవుతున్నాడు, ఇంకా నేను రాను. నాకు వద్దుగా డబ్బులు గిబ్బులు, నాకు మమకారం లేదు కదా. ఇప్పుడు ఆస్తి ఉంటే పట్టుకొని దాన్ని ఊగులాడుతున్నావు, వద్దు అడుక్కు తింటే అవసరం అయితే. ఇంకోటి అరుణాచలం దొరికింది నాకు, అక్కడ ఫుడ్కు ప్రాబ్లం లేదు, అసలు వద్దన్నా పెడుతున్నారు. అక్కడ ఏం చేయాలని అర్థమైతే లేదు. అందరు గొడవ పడదామంటే అందరు ఉన్నారు, నేను అదొకటి ఇంకో దిక్కు, ఏం చేయాలని అర్థం కాక మెల్లగా ట్యూన్ అయ్యారు. అర్థం కాకుండా పెద్ద చెప్తుంది. అవును, ఎక్కడ పోయినా. అందుకని ఒక్కటి, అభిప్రాయాలు ఉండడం తప్పు కాదు. స్థిర అభిప్రాయము నీ పట్ల నీకుండని, వేరే వాళ్ళ పట్ల ఉండడానికి. ఇప్పుడు నా స్థిర అభిప్రాయం పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నా, కానీ నువ్వు పెయింటింగ్ వేస్తావు, నేను స్థిర అభిప్రాయం ఏర్పరచుకుంటే అప్పుడు నేను గాయపడే ప్రమాదం ఉంటుంది. నేను మంచిగా ఉంటా, నేను ఆనందంగా ఉంటా అనుకో, కానీ నా భార్య మంచిగా ఉండాలి, ఆమె ఆనందం నేను ఎందుకు ఎట్లా అనుకుంటే ఉంటుంది ఉండదు. ఇంపాసిబుల్. అది ఫోటోకి దండేస్తుంది లాస్ట్ అంతే. అలాగే మురళి గారు మీకు బుక్ ఇచ్చిందా? మైథిలి బుక్ ఇస్తాను ఏదో మీరు. ఓకే. మైండ్ని పాయిజన్గా మార్చేది ఇదే. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఏదైనా ఒక పండు పెట్టి ఊరెళ్ళొచ్చాం అనుకో, మెల్లగా పండు మురిగిపోయి దోమలుగా వస్తుంది, అదే అభిప్రాయం అంటే మెల్లగా మురిగిపోతుంది. ఇంకోటి పాజిటివ్గా ఉంటే నెగిటివ్ కూడా వస్తుంది ఏదో రోజు. ఇప్పుడు టైసన్ మంచోడు అని చెప్తే నమ్మినావు, హఠాత్తుగా కూడా వచ్చి టైసన్ తాగి రోడ్డు మీద పడ్డా అంటే అయితే చెడ్డోడు, అవును నాకు ముందే తెలుసా ఏదో అంటే ఒకసారి ఇట్లా ఉక్కుంటా నీకు ఏదో అసలు నేను మడత చిట్టిట్లని ఎటో చూసిండు. అవును, నెక్స్ట్ ఇంకా వస్తుంటే మనసు చెప్తుంది రా తాగుపోతాడా రా. అసలు మనిషిని చూడని కదా అది ఎప్పుడు. ఒకప్పుడు అలా అనుకునే వాళ్ళం కావచ్చు, కానీ నీ టాక్స్ విన్నాక అంటే కొన్ని తెలుసుకున్నాక సరే నచ్చింది తాగు, సరే తాగని, అది తప్పేముంది. మనల్ని తాగమని అడగొద్దు వాడు. రెండోది పైసలు అడగొద్దు. మూడోది తాగి ఇంటికి రావద్దు. ఆ విషయంలో కూడా సరే, ఆ విషయంలో కూడా అభిప్రాయం కూడా చేంజ్ అయింది.
అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తా, నేను ఒక పరమ సత్యం చెప్తా. ఎవరైతే తాగుతున్నారో వాడిని ఎప్పుడైతే కోపడతావో హీ విల్ డూ ఇట్ అగైన్. కంపాషన్తోనే మార్చొచ్చు. ఒకవేళ నీకు నిజంగా ఆ వ్యక్తి బాగుండాలని కోరుకుంటే, రేపు పొద్దున్న చూడు తెలుసో తెలియక చేసినావు, నా మాటని తీసేయరాదు ఇది అని మాట్లాడతావు. మనం ఉత్తగానే ఫైర్ అవుతూ ఉంటాం. అంత ఫైర్ బ్రాండ్ అది 1000 వాలా ఉంటుంది కదా, ఇట్లాంటిది కదా, అసలు ఆలోచించదు, పట్ 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 అంటుంది. అదే టపాకి ఉంటుంది కదా, తోకపటాకులన్నీ టపటపట వెళ్తూ ఉంటుంది. అట్లా ఒక మాటతో ఒక మాట వేసేసి కబులు చెప్తాను, పేలుతూ ఉంటుంది. అట్లా ఒక మాట తర్వాత ఒక మాట, ఒక మాట తర్వాత ఒక మాట, అట్లా. నాకు ఎవ్వరి మీద ఏ అభిప్రాయం లేదు. అలాగని అభిప్రాయాలు ఏర్పరచుకున్నాను కాదు, ఎప్పటిదప్పుడు ఏర్పరచుకుంటా, ఎప్పటిదప్పుడు చెరిపేసి ఫ్రెష్గా నేను మళ్ళీ నా వర్క్లో పడిపోతాను. ఈ పెయింటింగ్ చాలా బాగుంది, 5 నిమిషాలు యాక్ తీసి నువ్వు ఇంకో క్యాన్వాస్ తెచ్చిపెట్టేది. అదే అభిప్రాయం ఏర్పరచుకుంటే నేను ఇంకో పెయింటింగ్ వేయగలనా? ఇంపాసిబుల్. మీరు ఆశ్చర్యపోతారు. ఈ భూమి మీద ఎవరినన్నా అడగండి మీకు నచ్చిన పాట అని చెప్తారు కదా, ఏదో పాట. 1000 పాటలు పడిన సింగర్ని అడుగు, వాడికి ఏ నచ్చిన పాట ఉండదు అస్సలు. ఎందుకో తెలుసా? వాడు పాట పాడుతున్నాడు మర్చిపోతున్నాడు, పాడుతున్నాడు మర్చిపోతున్నాడు, పాడుతున్నాడు మర్చిపోతున్నాడు. వాళ్ళు ఆలోచిస్తారు నచ్చిన పాట అంటే ఎస్టర్డే ఐ సాంగ్ ఎ సాంగ్ దట్ వాస్ గుడ్ అనేది పాడతాడు. ఆడు గుర్తుండదు. వాడు టర్తులియన్ అనే పేరుంది ఎప్పుడన్నా? ఆయన ఒక ఫేమస్ ఫిలాసఫర్. ఆయన చెప్పిన ఒక ఫేమస్ స్టేట్మెంట్, యూ కెనాట్ స్టెప్ ట్వైస్ ఇన్ టు ద సేమ్ రివర్ అన్నాడు. చెప్పు అర్థం. యూ కెనాట్ స్టెప్ ఇన్ టు ద రివర్ ట్వైస్ అంటే నువ్వు లేదా యూ కెనాట్ స్టెప్ రివర్లో 2 సార్లు కాలు పెట్టరా, అది స్టెప్ తీసుకోవడానికి కాదు, ట్రై చేయాలి. అంటే నువ్వు ఒకసారి నదిలో కాలు పెట్టావు అనుకో, అది ఫస్ట్ ఎక్స్పీరియన్సే. నువ్వు మళ్ళీ 2వ దిగితే మళ్ళీ కొత్తది, అది ఎవ్రీ మినిట్ మారుతుంది ఎక్స్పీరియన్స్. అందుకే మరణించే దాని పట్ల అభిప్రాయం ఏర్పరచుకో. ఐఫోన్ బాగా పనిచేస్తుంది, ఏ అభిప్రాయం ఓకే. అంటే అభిప్రాయం అనేది చైతన్యమైన మనుషుల పైన, సజీవంగా ఉన్న దాని మీద పని చేయదు. అంటే జడ వస్తువులు పెట్టుకోవచ్చు, అంటే మంచిగా నచ్చినంత పెట్టుకో. అంటే ఇప్పుడు మెషిన్స్ ఉన్నాయి, వాటి ఏదైనా పెయింటింగ్ కూడా అదే కదా, అదే అభిప్రాయం. వస్తువు కాబట్టి నువ్వేమైనా చేసుకో. ఒక తనుదందా అది పొద్దున్నే ఖరాబ్ అవుతావు, దొంగముండా అని ఒక తనుదన్ను ఏమనుకోదు. అభిప్రాయం క్రియేట్ చేసుకుంటే వచ్చే సజీవంగా ఉన్న దాని మీద అభిప్రాయం ఎట్లా ఇది రియల్ ఫండమెంటల్. సజీవంగా ఉన్న దాని మీద అభిప్రాయం ఎట్లా ఏర్పరుస్తావు? ఎట్లా? అసలు అభిప్రాయాలు ఎక్కడి నుండి క్రియేట్ అవుతుంది పప్ప? అభిప్రాయం అంటే ఏమి లేదు. ఇప్పుడు ఒకటి ఫోటో తీస్తున్నాను, కెమెరాలో ఏమైనా చూస్తుంది, ఇట్లా టక్కున పట్టిన అదే అభిప్రాయం. అంటే నీ బెటర్ మూమెంట్ కోసం ట్రై చేస్తావా? సెల్ఫీ అంటే నీకు తెలుస్తుంది నువ్వు బాగాలేవని. నువ్వు బాగుంటే ఊరికే చూడడం కూడా చూడద్దు, అంతే. నువ్వు బాగాలేవు అని నీకు అభిప్రాయం ఉంది ఆల్రెడీ. అందుకని రకరకాల ఫేసులు ఎట్లా వంక తిప్పి, ఇట్లా వంక తిప్పి, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా వదిలితే అది కొంచెం బాగుంది కంపోజిషన్, నీకు నచ్చింది. నచ్చకపోవచ్చు ముందు, అట్లా మళ్ళీ నచ్చలేదంటే మళ్ళీ బాధ అవుతుంది కదా. అందుకని ఎవ్వరు ఇప్పుడు నిజంగా నువ్వు బాగున్నావు అనుకో, ఇప్పుడు మన తమ్నేలు ఉంటుంది, ఇట్లా ఇట్లా తీసే పెట్టాలి. అది నేను బాగానే ఉన్నా, నీకు నచ్చకపోతే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు చూడు, అవగాహన నుంచి మాట్లాడుతున్నా నేను. నిజంగా నేను ఎట్లుంటేనే బాగుంటా అంటే ఫోటో షూట్ చేయించండి రా, అసలు ఇంపాసిబుల్ అది. ఆ ఒక్క ఫోటోని మాటికి పెడతాం మనం, 50లో అదే ఫోటో, అది మిగతా బాగాలేవు. అట్లా కాకుండా నువ్వు బాగున్నావు, కదిలేది సజీవంగా ఉన్నది ఎప్పటికీ మారుతూ ఉంటుంది. దాని మూలతత్వం మారదు, అంతే. మారుతూనే ఉంటుంది కానీ మూలం మారదు. చింతపండు, చింతకాయ, చింత చిగురు, చింత గింజ, అంత పులుపు అనేది దాని మూలతత్వం. అట్లా నా ప్రశాంతత మారట్లే. నేను కొద్ది రోజుల్లో జుట్టు తెల్లగైపోవచ్చు, సింపుల్ సొట్టపోవచ్చు, పండు ఊసిపోవచ్చు, సో వాట్, నేను బాగానే ఉన్నా కదా, ఇట్లా ఉన్నదే బాగుంది అని ఎవడు చెప్పాడు? అలాంటప్పుడు ఇంక నువ్వు ఆనందంగా ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు ఇట్లా ఉండదు కదా. ఆఫ్టర్ 5 years ఏదో కన్నులు ఒట్టబోవడం ఏదో అవుతుంది ఖచ్చితంగా, కావద్దనే కోరుకుంటుంది. అయినా ఓకే, అయితే ఏందంట దాంతో అసోసియేషన్ లేదు, అది ఉపయోగించుకోవడం, దాన్ని అందంగా మార్చుకోవడం వరకు మన డ్యూటీ. నువ్వు దాంట్లో నివసిస్తున్న వాడివే, దానివి నువ్వు కాదు కదా. అందుకని ఇప్పుడు యూట్యూబ్లో నేను థంబ్నెయిల్స్ అన్నీ నేను నా ఫిజికల్ రియాలిటీ పెడతలేను, నా యొక్క ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ పెడుతున్నాను.
అది అర్థమైన వాడికి అర్థమవుతుంది. నాకు అర్థమైంది కాబట్టి నేను చేస్తున్నా. లేకపోతే థంబ్నెయిల్ కోసం అసలు మామూలు జావర్రా బాబు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు. మనం అరుణాచల్ నుంచి ఇప్పటికి వచ్చే వరకు రోజు 3 వీడియోలు చొప్పున 15 రోజులకు 15, 3, 40 అన్ని వీడియోలు పెట్టాను. అన్ని థంబ్నెయిల్ ఒక్క దాంట్లో క్లియర్ ఉంటుందా, బ్లర్ చీకటి. అంటే ఐఎమ్ నాట్ వరీడ్ వెదర్ పీపుల్ లుక్ ఇట్ ఆర్ నాట్. నేనే అసలు ఏం లేదు. అందరు అట్లా. ఇప్పుడు నువ్వు నాతో అదృష్టవశాత్తు ఉన్నందుకు నువ్వు తొందరగా గట్టు మీద పడి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. లేకపోతే 20-30 ఏళ్ళైనా ఈ థాట్ సెట్ చేసేటప్పుడు టచ్అప్ ఏంటి టచ్అప్ అయినా అసలు ఏం చేస్తారేమో అసలు ఏం అర్థం కాదు. అంతే. అసలు ఆ కెమెరా కనుక ఇంటెలిజెన్స్ ఉంటే అది కూడా గుద్దుకుంటుంది, వీళ్ళు చూస్తున్నాయి ఇంతసేపు అని. అందుకని కంక్లూజన్ ఏంది, సజీవంగా ఉన్న వాటి మీద అభిప్రాయం కుదరదు, తద్వారా గాయపడడం ఖచ్చితం. భార్యకి భర్త మీద మూల అభిప్రాయం ట్రస్ట్ ఉండాలి. డౌట్ ఉందనుకో నువ్వు ఆనందంగా ఉండే అవకాశం లేదు. ట్రస్ట్ ఎందుకు అంటే ఇద్దరు కలవకూడని ఇద్దరు వ్యక్తులు కలిశారు కాబట్టి. ఉదాహరణకి డ్రైవ్ నువ్వు చేస్తున్నావు, నేను పడుకోవాలంటే ట్రస్ట్ చేయాలి కదా, అంతే. లేకపోతే ఏ విషయంలో అయినా అంతెందుకు స్ఫూర్తి ట్రస్ట్ అని ఎట్లుంటుంది, అట్లా ఉండదండి అని ఒకటి. అయితే పప్ప ఎదుటి వ్యక్తి ఎలా అయినా ఓకే అన్నప్పుడు అక్కడ ట్రస్ట్ అవసరం లేదు. ఇక ఇప్పుడు ట్రస్ట్ దేనికంటే దే డిసైడ్ టు లివ్ టుగెదర్ ఫర్ ఎవర్. అయినా సరే ఎన్నో కార్యకారణాలు వస్తాయి, పిల్లల విషయంలో గొడవలు వస్తాయి, అత్తమామల విషయంలో వస్తాయి, ఆర్థిక విషయంలో వస్తాయి, అందం విషయంలో వస్తాయి. హఠాత్తుగా భర్త ఇట్లా స్కూటర్ పోతూ ఒక అమ్మాయి చూస్తే 3 hours గొడవ అవుతుంది. దాని గురించి 3 hours. ట్రస్ట్ ఉంచుకొని ఏదేమైనా విడిపోము అన్న సిద్ధాంతం మీద కొట్లాడుకోము. మన ఇద్దరం కలిసే ఉందాం, నో మ్యాటర్ వాట్. కానీ ఈ చిన్న అంశం గురించి కొట్లాడుకుందాం పట్టంటే అది బాగుంది, ఎందుకంటే మూలం ఫిక్స్ అయిపోయింది. 3 hours చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఇది అన్నం ఉంటుంది కదా, గొడవ రకరకాలు ఉంటుంది. ఈ తర్వాత ఇట్లా తాగు రకరకాలుగా అంటే ఎక్స్ప్రెస్ చేయాలి కదా నీ కోపాన్ని. ఒక్కడు దొరికాడే వాడిని జావగొట్టద్దు, అంటే ఒక్కడు దొరికింది దీన్ని జావగొట్టద్దు. అర్థం చేసుకోవాలి తనకేం కావాలి. ఓకే ఇది నీకు నచ్చలేదు కదా, ఇక చేయండి, సరే ఓకే అంటే అయిపోయేదానికి ఏందో లాజిక్ పడుకుంటారు, ఏమీ కాదు. ఒకవేళ అటువైపు వదిలేకపోతే సరే నచ్చింది చూసుకో అని ఈమనన్ను వదిలేయాలి. అలా వదిలేదు అట్టు ఇటు కుదరకపోతే అటు వదిలేదు కదా. అది అవ్వదమ్మా. మీరు ఇప్పుడు ఏమన్నారు, స్థిరంగా ఉన్న దాని మీద అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు, జడ వస్తువుల మీద. జడ వస్తువుల మీద ఇప్పుడు ఆయన ఏమంటుండో ఆ పెయింట్ జడ వస్తువే కదా. అవును, నేను అభిప్రాయం ఉంచుకొని తీసేస్తాను ఎట్లా అంటారు మీరు అని అడుగుతాను. మీరే అడుగుతారు. నేను కొత్త పెయింటింగ్ వేయాలంటే దాన్ని మర్చిపోవాలి కదా. ఆయన కొన్న వ్యక్తి లైఫ్ అంతా ఉంచుకున్న అభిప్రాయం నాకే. డౌట్ వచ్చింది, ఇది జడమే కదా, దీని మీద అభిప్రాయం ఏంటి అని అంటాడు. కానీ పెయింట్ వేసినప్పుడు ఆ జడ పదార్థం మీద లైఫ్ని క్రియేట్ చేస్తున్నాం. అందుకే దాని మీద అభిప్రాయం ఏర్పరచుకోవద్దు. అభిప్రాయం ఏర్పరచుకుంటే మీరు నెక్స్ట్ చూడద్దు దాన్ని. ఇప్పుడు మీరు బాత్రూంలో ఎప్పుడైనా సబ్బు నీళ్ళు చూస్తారా? సబ్బుడు ఊరికే వాడితే లుక్ ఎట్ ఇట్. అదే దేవుడి బొమ్మ ఫోటో దాన్ని చూస్తాను, బికాజ్ ఫిక్స్డ్ థాట్ లేదు, అదేదో బతికే ఉంది అని. యోగి అంతే కదా, సజీవం ఉంది. ఇప్పుడు ఉదాహరణ అది యోగి వేమన సినిమాలో మంచి సన్నివేశం ఉంటుంది. కాదు ఇది బిగినింగ్లోనే అమ్మవారి చీర తీసుకుపోయి ముసలామె కప్పుతాడు. కప్పితే వదిన సీరియస్ అవుతుంది. అటు ఎట్లా చేస్తావు ఏమయ్యా అంటే, అది రాతి బొమ్మ, దానికి ఏమైనా చలి పెడుతుందా పాడా వదిన, పాప మా ముసలిది వణుకుతుంటే, నువ్వు చీర కప్పొద్దని చెప్పలేదు ఏమయ్యా, కానీ ఆ రాతి బొమ్మని దైవం అనుకొని ఎందరో విశ్వసిస్తున్నారు, దానికి కట్టిన చీరనే కావాలా? ఈ భూమి మీద ఎన్నో చీరలు ఉండగా అదే పీక్కొని రావాలా? చేయడం మంచిదే, ఒక్క సెకండ్ ఆగి ఇంట్లో మస్తు చీరలు ఉంది తీసుకుపోయి, ఇంతకాలం వణికింది, ఇంకో 2 గంటలు వణుకుతే వచ్చేది అంటే వాళ్ళ నమ్మకాలని అన్న తర్వాత ఏదేమైనా అంత అది విగ్రహమే కదండి అంట. అప్పుడు ఉత్త విగ్రహమే, దాన్ని విశ్వసించడం తప్పు కదా, అందులో లైఫ్ ఉందనుకోవడం తప్పు, అది దైవం అనుకోవడమే తప్పు అన్నప్పుడు అప్పుడు చెప్తుంది వాళ్ళ పనాయనని పిలిచి, అంటే తన కూతురు అంటే వదిన కూతురు ఆ ఫోటో బయటపడాడు.
ఏంటి విగ్రహం దేనికి అమ్మగారు అంటాడు. అదే మా అమ్మాయి అక్కడ ఆడుకుంటుంది, అదేమన్నా మా అమ్మాయి పాడా బొమ్మ అది. దాన్ని బయటపడేయాలంటే నాకు మీ అమ్మాయి అయినా ఫోటో అయినా ఒకటేనమ్మా, నేను పడేయలేను, మీరు పడేసుకోండి అని వెళ్ళిపోతారు. అంటే వ్యక్తికి మారిపోతుంది కాదు, లైఫే. ఇప్పుడు నా ఫోటో కూడా నేనే. అప్పుడు నువ్వు దాన్ని ఫోటోగా చూసినావు అనుకో, అది గ్రీటింగ్ కార్డ్ అవుతుంది. అంటే అందులో లైఫ్ చూసినప్పుడు నువ్వు నన్ను చూసినట్టే అనుభూతి చెందుతావు. అందుకని టెంపుల్స్ విగ్రహాన్ని మనం నిజంగా రాముడిలా చూస్తున్నాం. అది భావన కాదు కాదు అది అట్లా. అదే నువ్వు లైఫ్ జోడించినప్పుడు నువ్వు ప్రత్యేకంగా చూస్తావు, ఫ్రెష్గా చూస్తావు అనేది ఒక అబ్జర్వేషన్ అంతే. అన్నిట్లో లైఫ్ ఉంది కాదనట్లే, అభిప్రాయం మాత్రం వద్దు. ఇప్పుడు రాముడు మంచోడు, ఇంకెందుకు పోతున్నావు? నిర్ణయం అయిపోయిన తర్వాత. అట్లా కాకుండా యూ వాంట్ ఎక్స్పీరియన్స్ హిజ్ గ్రేస్, అట్లా ఏదో ఉంది సంథింగ్ మనిషికి అర్థం కాదు. అది సాటి మనిషి చెప్పలేడు. ఇంట్లో వాళ్ళందరూ మామూలు మనుషులు కాబట్టి వాడు చెప్పిన అయిన బుద్ధి కాదు. ఎవడో గురువో లేకపోతే దైవమో తనకంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నది, అట్లాంటి స్పర్శ తగిలితే జీవితం మారుతుందని మనిషి అనుకుంటున్నాడు. తప్పేం లేదు. ఇప్పుడు ముందు మీరు ఒక నది చెప్పారు కదా, దాన్ని ఓషో కూడా చెప్పాడు. అది చెప్పండి ఒకసారి, బాగుంటుంది. అది ఏం చెప్పాడు? జాబ్ చేశాడు. జాబ్ చేస్తూ రోజు సాయంత్రం స్కూటర్ వేసుకొని పోయి నది ఒడ్డుకు కూర్చొని కాలు పెట్టి చూస్తూ ఉండేవాడు. ఎన్ని రోజులు? 1, 2, 3, 15, 20 సంవత్సరాలు చూస్తాడు. ఆయన లాస్ట్గా 15 సంవత్సరాల తర్వాత నిర్ణయించుకునేది ఏంటంటే, రీసా ఒక్క నీటి చుక్క మాదిరిగా రెండో నీటి చుక్క లేదబ్బా అంతే. దానికి 15 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు ఆయన. మీరు ఇందాక కాలు నదిలో కాలు అంటే నువ్వు ఒకటే యూ కెనాట్, అంటే ఒక సేమ్ నదిలో అభిప్రాయం ఏర్పరచుకున్నావు అనుకో. ఇప్పుడు నేను అభిప్రాయం ఏర్పరచుకున్నా తద్వారా ఇంక నువ్వు అతన్ని చూడట్లేదు, ఇంకా అతన్ని నీ హృదయంలో డెడ్ అయిపోయి. అభిప్రాయం మాత్రమే ఫిక్స్ అయింది, దాన్ని నువ్వు మనిషిని వదిలేసి అభిప్రాయాన్ని పట్టుకున్నావు. నువ్వు అభిప్రాయాన్ని వదిలేసి మనిషిని పట్టుకో. ఏమో నిన్నటి వరకు దుర్మార్గుడు ఎన్నో కథలు ఉంది. అంగుళీమాలుడి కథ ఉంది, లేకపోతే వాల్మీకి కథ ఉంది. ఎందరెందరూ ఇప్పుడు ఉదాహరణకు మనిషి పాయింట్ ఆఫ్ ఆలోచిస్తే వాల్మీకి వేస్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటే రామాయణం బయటకు వచ్చేదా? అట్లా కాకుండా ఎవ్రీడే ఫ్రెష్గా అటెంప్ట్ చేయి. సరే ఈరోజు కూడా ఇట్లా ఉన్నాడులే, మారతాడులే. మనిషి అంటే మారేవాడే. ఒకప్పుడు నేను ఇట్లా ఉన్నాను, ఇప్పుడు మారాను. అవును అవును, మూలం మారదు ఇప్పుడు. సో ఇప్పుడు నీలో యోగి లక్షణం ఉంటే తాగుబోతైనా వ్యభిచారైనా తిరుగుబోతైనా మూలంలో మార్పు ఉండదు. నువ్వు ఆ మూలాన్ని చూడగలిగితే పై విషయాలను నువ్వు మార్చొచ్చు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ చేంజ్ సంబడి. దానికి అనంతమైన ఓపిక ఉండాలి. నువ్వు టెంప్టేషన్తో జీవితాలు మార్చలేవు. వార్నింగ్లు ఇస్తే ఎవడు మారడు, ధమకీలు ఇస్తే ఎవడు మారడు, అన్నం పెట్టకపోతే ఎవడు మారడు. నువ్వు సరిగ్గా అతని హృదయాన్ని ఆలోచింపజేసే మాట చెప్పినప్పుడు అక్కడి నుంచి థాట్ ప్రాసెస్ షిఫ్ట్ అయింది. అది నీకు జీవితం తెలిస్తే, మనసు యొక్క మూల స్వరూపం నీకు తెలిస్తే తప్ప అది చేయలేవు. అందరికి సాధ్యం కాదు. చూడదోసుకో. మారుతారు, తప్పకుండా మారుతారు. అట్లీస్ట్ డెడ్ బాడీగానే మారుతారు ఏదో రోజు. అంత గంభీరత అక్కర్లేదు కానీ ఇట్స్ ఓకే అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అరే రామా, అది అంటే నువ్వు ఒక వ్యక్తిని అంగీకరిస్తే సరిపోతుంది కదా. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండే, అంటే స్కూల్లో ఆమెకు మా మొత్తం క్లాస్మేట్స్లో ఆమెకు ఫస్ట్ పెళ్ళి అయింది. 10th అయిపోగానే పెళ్లి చేశారు. ఆ అమ్మాయి చాలా సుకుమారంగా ఉంటుండే. అప్పటికే ఆమె కొన్ని కళలు అవి ఉంటుండే, చెప్పేదన్నమాట. నేను విన్నా, నేను షై, నాకు ఎవరో చెప్తే విన్నా. అబ్బాయి ఇలా ఉండాలి, పెళ్ళి అంటే వద్దు 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 వద్దని, చివరికి పెళ్ళి అంటే నాకు రాజకుమారులా ఉండాలి, గుర్రం మీద రావాలి, తర్వాత కత్తి తిప్పాలి, ఇట్లా ఏవో ఆమె చెప్తే అట్లనే ఫూల్ చేసారు ఆమెను. చేస్తారు, నేను మేకప్ వేసి కూర్చోబెట్టేదే అందుకు. ఇంకా ముఖానికి పూలు కడతారు ఎందుకో తెలుసారా? ఫేస్ కనబడకూడదు. మధ్యన వాడు నవ్వినప్పుడు ఆ పాచి పండు చూసి పారిపోయింది అనుకో, వామ్మో. అందుకే పొట్ట గిట్ట అంతా కవర్ చేసి చూసి ఏది కనబడనియరు. బెడ్రూమ్లోకి వెనక ఒక్కొక్క టిప్ తెలుస్తుంది. వాట్ అసలు ఏంది ఇది? ఏం చేయలేవు ఇంకా. అయితే ఏదో చెప్తున్నా, చివరికి వాడు పరమ తాగుబోతు నిక్లా. అంటే ఈమె ఊహించిన దానికి 100% ఆపోజిట్. దాంతో ఆమె నాకు తర్వాత తెలిసింది, అతన్ని మార్చడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. 5 సంవత్సరాలు ఈ విషయం తెలిసింది నాకు.
నేను ఒకసారి తెలకపల్లి ఆ ప్రాంతంలో పోతున్నా, హఠాత్తుగా ఆమె కనిపించింది. అంటే రియల్ ఇన్సిడెంట్. రియల్ ఓకే. సంకన పిల్లని ఎత్తుకొని పోతుంది ఇట్లా. ఆ రాజకుమార్ లేదు, ఇప్పుడు ఎవరో పోతుంది. నేను ధైర్యం తెచ్చుకొని ఏమైనా అడగొచ్చు కదా, ఇదే అడిగా. ఏదో డిఫరెంట్ గా అడిగి ఇది మీ ఆయన తాగుడు గురించి విన్నాను అంటే, నిజమేనే కాంతు, నిజమే, చాలా మోసం జరిగింది. మరి ఎప్పుడంటే నేను తాగుతున్నాగా అన్నది. బాపురే బాపు. ఒక్క ఒప్పందం కుదిరిందంట, ఏమని? తాగుకుండా అయితే ఉండలేని, ఎక్కడెక్కడ పోయి తాగే బదులు నువ్వు నాకు కంపెనీ ఇస్తే ఓ పెగ్గుతో ఆపేస్తా అన్నాడు. మారింది, అతని కాదు ఈమె లైఫ్ మారిపోయింది. చాలా బాగుంది ఇప్పుడు, ఏ న్యూసెన్స్. ఇద్దరు బాగుంది, వాళ్ళ ఇద్దరు కూడా బాగా వాడు రాగానే తీసుకొస్తారంట 90, మరి దెబ్బతో పోయి తీసుకొస్తాడు ఫుడ్, ఈమె దెబ్బతో వండుతుంది, మంచి టేబుల్ పెట్టుకుంటారు, సినిమా పెట్టుకుంటారు, చూస్తారు. నేను అంటున్నా ఏదో ఒక ఉడంబడిక, మనకు నచ్చకపోవచ్చు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు విదేశాల్లో సాయంత్రం అయితే పార్టీ చేసుకుంటారు, సినిమాలో అసలు సాయంత్రం 7 అయితే నైట్ 11-12 వరకు ఖచ్చితంగా తాగి ఊగడానికి కాదు, దే వాంట్ టు గెట్ రిలీఫ్. పొద్దు నుంచి షూటింగ్లో అటెంటివ్ ఉండి 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 చిరాకు దొరుకుతుంది. యూ ఆల్వేస్ ఫ్రెష్గా ఉండాలి, అందుకని యూ వాంట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ ఆ లైఫ్ నుంచి. అందుకని ఊరికే చిన్న పెగ్గేసుకొని, ఊరికి కాసేపు సుత్తేసుకొని, మీరైతే ఫర్దర్ బిజినెస్ ఏదైనా మాట్లాడుకొని, కొత్త స్నేహాలు చేసుకొని పోయి పడుకుంటాం. మళ్ళీ ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ 5 o'clock శివుడు పూజతో స్టార్ట్ చేసి అంతా ఫ్రెష్గా ఉంటారు. తప్పదు, అవన్నీ లైఫ్లో సాధించాలనుకున్నావు కాబట్టి. ఏం సాధించదు అనుకున్నప్పుడు నువ్వు హ్యాపీగా జీవించవచ్చు. ఎవరికి వాళ్ళు ఒక ప్రశ్న అడుక్కోండి, ఇప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ దేనికోసం? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నావు అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకో. ఇప్పుడు వాడు తాగి గోడ మీద ఉంటారు కదా, తాగి 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 చచ్చినాయా వాడు, అట్లా వాడి ఎగ్జిస్టెన్స్ అట్లా వాడికి ఒక ఆలోచన ఇచ్చింది. ఒక పీకిలాడు అందరినీ ఇబ్బంది పెట్టి లాస్ట్ వచ్చాయి. అట్లా కాకుండా రౌండ్ మార్చ్ అనుకో, సైలెంట్గా ఉంది. ఎంత అద్భుతంగా అంటే అతను అటువంటి ఒక మార్క్ వదిలేసి వెళ్ళాడు. అంటే ఎట్లాంటి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నావు నీ అంటే అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా సైలెన్స్. ఎన్నుకోలే కదా సందేశం. నువ్వు వదిలేయవు, బట్ అట్లీస్ట్ నీ గురించి తలుసుకుంటే, ఇప్పుడు తలుచుకుంటే అది విషయం కాదు, ఖచ్చితంగా తలుచుకుంటారు. అడిగేది ప్రశ్న యోగి నేను అంటుంది అది నీ ఎగ్జిస్టెన్స్ నువ్వు పూల చెట్టులాగా ఉండాలనుకుంటున్నావా, పెండ కుప్పలాగా ఉండాలనుకుంటున్నావా, నువ్వు రాగా తెలిస్తే సరిపోదు. అది డిక్లేర్ చేసుకోవాలంటుంది ఎవరికి వాళ్ళు. నేనైతే ఒక గార్డెన్ లాగా ఉండాలనుకుంటున్నాను, నేను అలాగే ఉంటున్నా. సో ఒక ఫ్లవర్ ఎట్లుంటుందో ఆ కారణమే. అంటే పప్ప మనం అలా డిసైడ్, అంటే ఒక థాట్కి వచ్చిన తర్వాత నేను గార్డెన్లో ఉండాలనుకుంటున్నా, నేను సరస్సులా నదిలా ఇలా అనుకుంటాను కదా, దానివల్ల ఏంటి అంటే ఏంటి నీ జీవితం బాగుంటుంది కదా. అంటే ఒక థాట్ మనకి థాట్గా జీవన విధానం భయ్, అంటే ఒక క్లారిటీ వస్తుందా? జీవన విధానం జీవన విధానం అంటే క్లారిటీ వచ్చిన తర్వాత జరిగేది, క్లారిటీ రావడం ఏం లేదు. ఏం కాదు, వేరే వేరే టాపిక్స్కి వెళ్తున్నా. కంక్లూజన్ ఏంది, అంటే అలా ఒకటి నా పట్ల ఏ అభిప్రాయాన్ని ఏర్పరచుకోకు, అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప బహుమతి. నేను నీ పట్ల ఏ అభిప్రాయాన్ని, శాశ్వత అభిప్రాయాన్ని ఏర్పరచుకోను. మూలంలో ఒక్కటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, హీ ఈజ్ మై పప్పా, ఐ లవ్ హిమ్. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, షీ ఈజ్ మై డాటర్ అండ్ నేను తన కోసం ఉన్నాను, అంతే. నేను ఏదైనా పిచ్చి పని చేయొచ్చు, నీ కోపం వచ్చింది, రేపు పొద్దున మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా గలువు. దాన్నే మోస్తూ 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 గుమాస్తా కాకు. ఇదే అట్లీస్ట్ నేనైతే పాటిస్తున్నా. ఎందరు కలిసిన ఇప్పుడు టైసన్ వాడే అనుభవం, ఐ హ్యావ్ నో ఒపీనియన్. ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉంటుంది, ఏమిరా క్యారీ చేయను, ఎప్పటిదప్పుడే గంటకి మళ్ళీ ఫ్రెష్గా టైసన్ అంటే మళ్ళీ ఓకే అన్నారు. అంతేగాని మొన్న అట్లా చేసినావు, 5 days తర్వాత 5 days క్రితం చేసినావు, 1 week తర్వాత 1 week క్రితం ఎట్లా చేసిన, ఎంతసేపు చెప్తావు. లాస్ట్కి ఏం చేస్తాను, మేము వద్దురా బాబు వదిలేసిపోతే బెటర్ అని అట్లా. సో అభిప్రాయం లేకపోతేనే జీవితం ఉంటుంది. ఎక్కువ అభిప్రాయాలు ఏర్పడ్డావు అనుకో, ఈ అభిప్రాయాలు నిన్ను ఇబ్బంది పెడతాయి. 800 కోట్ల జనాభాలో నువ్వు కలిసి ఉండగలిగేది, నీకు పరిచయం ఉన్న వాళ్ళే 100 మంది లేరు. అందులో నీకు కొంచెం పేర్లతో సహా ఇంటి పేర్లు, ఊరి పేర్లు తెలిసింది 20 మంది. అందులో నీకు కొంచెం క్లోజ్గా తెలిసింది 4, ఇంకా క్లోజ్గా తెలిసింది 1-2. ఇంతోటి లైఫ్ నువ్వు అసలు ఇంత కష్టం అంత కష్టం. అసలు ఈ 100 మందికి బాయ్ బాయ్ చెప్పు, కొత్త 100 మందిని ఫ్రెండ్షిప్ చేసుకో, మస్తుంటా లైఫ్. ఏ రోజు దా రోజు. మనం అందుకే గమనించినమా, పాత చివరి మాట, మన ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ నువ్వు పరిచయం ఉన్న వాళ్ళని కలిస్తే నువ్వు డల్ అయిపోతున్నావు.
ఇక్కడ నీ గురించి అంతా తెలుసు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా మాకు నువ్వు తెలుసులేదు, నువ్వు పెద్ద కథలు చెప్పకంటారు. అట్లా కాకుండా మనం కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, ఇంతకుముందు రాజుగారు తాతగారు వస్తున్నావు, యు ఆర్ ఎ న్యూ పర్సన్, ఆయనకు నీ గురించి ఏమీ తెలియదు కాబట్టి నువ్వు ఫ్రెష్గా ఉంటావు అక్కడ. అందుకే కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మనిషి బాగుంటాడు. అందుకే ఫంక్షన్లకు ఉరికేది, ఆడంతా కొత్త కొత్తలు ఉంటారు కదా, భర్త ఎట్లా అప్రిషియేట్ చేయడు, అందుకని కొత్త కొత్త వాళ్ళకి చూపించుకోవాలి. ఓషో కూడా ఒకసారి ఒక మాట చెప్పాడు, నాకు మస్తు నచ్చింది. అసలు సంపాదించింది భర్త, బంగారం కొనిచ్చింది వాడు, చీరలు కొనిచ్చింది వాడు, వాడి ముందు కదా అందంగా తిరగాల్సింది. వాడి ముందేమో భైరవిలాగా తిరుగుతారు ఇట్లా, జుట్టు గిట్టిలో పోసుకొని గలీజ్గా నైట్ వేసుకొని. అంటే భైరవి బన్కే గూమితే మరి బయట వాళ్ళు వస్తే వస్తున్నారు బంధువులు అంటే తయారవుతారు. అంటే నీ అందం ఎవరి కోసం, ఎవరికి? ఇప్పుడు నేను అనుకో ఒక నిర్ణయం తీసుకున్నా, ఇంట్లోకి ఇట్లే కనిపిస్తా, బయటలోకి ఇట్లే కనిపిస్తా. కరెక్ట్, అంతకంటే కరెక్ట్ ఇది ఇంకా అసలు ఇంకా విభజననే లేదు. ఒకప్పుడు నేను షార్ట్ వేసుకునేవాడిని బయట, ఐ థింక్ 2 years అయింది అనుకో. ఐ డిసైడ్ ఎప్పుడు ఇంకా పంచనే, ఇంట్లో అయినా ఎక్కడైనా. నేను మామూలుగా ఎన్నిసార్లు బయటకు వచ్చినా నేను ఒకవేళ వేసుకోకపోతే వేసుకొనే వస్తాను నేను. ఐ డిసైడెడ్. రీసెంట్గా ఒకసారి గొడవ అయింది, నా పూలు వేసుకొని వచ్చినట్టే అంత సిన్సియర్. జోగి చెప్పనా, లాస్ట్ భర్త ఒక్కడే వదిలేసి భార్య పెళ్ళికి పోయిందంట. పోయిన తర్వాత రాగానే తెలిసింది దొంగలు పడ్డరు, 50 తులాలు వీకినాయి, 1 లక్ష రూపాయలు పోయినాయి. అసలు పెద్ద బ్లాక్ బెల్ట్ వీకనీకి, ఒక్క దొంగ వస్తే కొట్టలేకపోయినావు అంటే అది పడితే. నాకు కరాటే డ్రెస్ దొరకలేదే, లేకపోతే ఉతికి ఆరేస్తుంది. స్టిల్ సర్చింగ్. నువ్వు ఎక్కడ పెట్టావు అసలు దొంగ ముండ, నువ్వు ఉతికి ఎక్కడెక్కడ పెడతావు, అది టయానికి ఉపయోగపడకపోయా. ఇట్లాంటిదే ఇది ఒక వర్షన్ కదా. తెలంగాణ ఒక వర్షన్ చెప్తారు చాలా బాగుంది. అంటే పిచ్చుళ్ళు ఎట్టుంటారని. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అనే వ్యక్తి వాళ్ళ భార్య ఇద్దరు ఊరు వెళితే వచ్చేసరికి దొంగలు పడ్డారంట. ఇద్దరు దొంగలు పడ్డారని తెలిసేసరికి ఇద్దరు పరిగెత్తిర్రు. ఆమె బంగారం చూసుకుంటే ఆయన పుస్తకాలు చూసుకుంటారు. అంటే 2 different మైండ్ సెట్స్. అందులో ఆంధ్ర మహాభాగవతం, భారతం ఇట్లాంటి తర్వాత ఫ్రెంచ్ నావెల్స్ చాలా పాతవి, అంటే ప్రింటింగ్లో లేనివి ఆ 3-4 పుస్తకాలు. అమ్మయ్యా ఉన్నాయి నాయన అనుకున్నాడు ఆయన. అందుకే అసలు నువ్వు అసలు మొగోడివా మనిషివా నువ్వు? ఇంట్లో బంగారం గిన్నెలు ఇవి పోయినా చూసుకోకుండా నీ పనికిరాని లఫ్ట్ పుస్తకాలు చూసుకుంటున్నావు. అట్లా నాకు అవి చాలా అమూల్యమైనవి. బంగారం వల్ల కొనుక్కోవచ్చు, అది దొరకదు, అది దొరకదు. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీలాంటి వాడు ఇంకొక్కడ ఉంటే నేను మెడ కోసుకుంటా అన్నదంట. అది నాకు తెలియదు, అదేదో దొరకదు, చాలా వాల్యుబుల్. ఒక 10 daysకి తెలంగాణ ఉత్తరం వచ్చింది. తెలంగాణ ఉత్తరాలు 2 lines ఉంటాయి. జరూక్ దొంగలు పడ్డారని తెలిసింది, ఈ 3 పుస్తకాలు అయితే పోలేదుగా అని రాశాడ. అంటే విధవ బంగారం పోతే పోయింది. అప్పుడు చాకు తెచ్చి ఇచ్చారు, కట్ చేసుకుంటాం. అంటే ఉన్నారు, ఏది రియల్లో ఏది నిజమైన సంపదనో దాన్ని గుర్తించే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. బంగారం స్టూపిడ్ థింగ్. అది ఎక్కువ బంగారం దొరికింటే మనం చెంబులు తట్టలు కూడా దాంతోనే వేసుకున్నాం. రాళ్ళు గులకరాళ్ళు అత్యంత రేర్గా దొరికింటే ఎవరితో చూపించారు ఎక్కువ గోల్డ్ అయిపోయి లెట్రిన్ పాట్ కూడా వాళ్ళు గోల్డ్ చేయించుకున్నారు. అంత ఘోరంగా అప్పుడు ఉన్నదాడ 8 కోట్ల అమ్మకానికి ఉంది బంగారం పాట చూస్తే. కానీ అది మనం రావాలి కదా. కొన్ని టాక్స్ లో గోల్డ్ గురించి చెప్పినాం కదా, అసలు గోల్డ్ నథింగ్. అంటే అది ఇస్తే మనకి మనీ వస్తుంది తప్ప అసలు మన దగ్గర లేకపోతే అసలు అది ఉత్తది ఆభరణం అంతే. అంటే వాల్యూ అదే చెప్తాను, గులకరాళ్ళు తక్కువ ధర ఉన్నాయి, అసలు దొరికేవి కాదనుకో భూమి మీద. అప్పుడు గులకరాలే, అప్పుడు చిన్న గులకరాయి ఏమన్నా దొరికింది, చాలా కాస్ట్లీ, గులకరాయి అని ఏదో చెప్పుకుంది దాని పేరు. మనిషి ఉత్త మూర్ఖుడు. నిజంగా ఆనందానికి మించిన సంపద ఒకటి ఉందా? చిరునవ్వుకి మించింది ఉందా? చిన్నపిల్లలు అంటే ఒక ఈజు, పొద్దు నుంచి రాత్రి వరకు ఉత్సాహంగా ఉండాలి. ఇప్పుడు మాలు మార్చుకుని దిగాలు గుండి వాడి ఇట్లా నిండి. అసలు నాకు అర్థమే అసలు వీళ్ళకి ఇదేం పిచ్చిరా నాయన అసలు. నిన్ను అన్నట్లే ఎప్పుడు పరచింతన, పక్కడి మీద దృష్టి.
అందరు ఉన్నారు కాబట్టి పప్ప ఉన్నది అంతే, నువ్వు కూడా ఎవరిని మోయొద్దు. అంటే ఒక్కసారి అందరి ముందు చెప్తా, నేను అట్లయితే నేను నిజంగా జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలదు. పెయింటింగ్ వేసేదో పాట పాడుకునేది పరిచింతన ఉందనుకో, అది ఎప్పుడు వాడు సస్తే తప్ప నీకు ఆనందం లేదు. తెలుసా నీకు ఒక విషయం, అంటే కొన్నిసార్లు థింకింగ్ ఏంటంటే పాజిటివ్ వేలో కూడా ఉంటాయి. అంటే వాళ్ళు తిన్నారా అంటే వాళ్ళు తిన్నారా లేదా అని కాదు, వాళ్ళు తిన్నారా తినకపోతే మన ఇంట్లో ఫుడ్ ఉంది ఆ వేలో. నేను అంటున్నది అసలు వాళ్ళని కొంతకాలం ఒక 1 or 2 years అసలు ఎవ్వరు లేరు అనుకోని నీ పనిలో నువ్వు ఉండు. అంటే కేరింగ్ నువ్వు అసలు కేరింగ్ అక్కర్లే. హూ నీడ్స్ యువర్ సో కాల్డ్ కేరింగ్. ఇంకోటి నువ్వు చూపించిన కేరింగ్ అని నువ్వు అనుకోవడం నాకు అనిపించకపోతే, అందుకని నో నీడ్ టు టేక్ కేర్. నిజమైన కేరింగ్ తెలుసా, పట్టించుకోకు. అల్టిమేట్ కేరింగ్ అది. నిద్ర పెట్టండి, పడుకొని లేవు, నిద్ర వస్తుందా, దుప్పటి కప్పాలనా, ఒకటే సందర్భానికి చాలా జోక్స్ ఉంటాయి. ఒక జోక్ చెప్పనా, సైకిల్ మీద ఒకడు, అప్పట్లో సైకిల్కి లైట్ ఖచ్చితంగా ఉండాలంట, లేకపోతే ఫైన్ వేస్తుందండి. అదే ఆ రోజుల్లో, అంటే బైకులు గీకి లేని రోజుల్లో ఒకడు లైట్ లేకుండా పోతున్నాడు. పోతుంటే వాడిని పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత వాడంటే ఎందుకు పట్టుకుంటున్నారంటే లైట్ లేదు అన్న తర్వాత, ఆ ఎన్నుకోండి పట్టుకోండి, ఎన్నుకోండి నడుచుకుంటాడు. ఎందుకు పట్టుకోవాలంటే నాకు ఆఫ్టర్ లైట్ లేకుండా పట్టుకున్నారు, వాడికి సైకిలే లేదు, వాడిని పట్టుకోండి ఫస్ట్ అన్నాడు. అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే జోక్ ఎన్ని చోట్ల ఉంటుంది. అంటే నేను అంటున్నది నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అన్నది విచారణ చేస్తే, నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఉన్నంతకాలం హాయిగా ఆనందంగా ప్రశాంతంగా వీలైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. తర్వాత అట్మోస్ట్ క్రియేటివిటీ, అది స్వార్థం కోసమో డబ్బుల కోసమో కాదు. ఐ రియల్లీ వాంట్ టు పెయింట్. ఇంతకుముందు పీటర్ హిక్స్ చూపించిన ముసలాయన చక్కగా పోతాడు, బొమ్మలు వేసుకుంటాడు, వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే నా రాత్రి నిద్ర మెలకు వచ్చిందా హీ స్టార్ట్స్ పెయింటింగ్, మళ్ళీ పడుకుని లేచాడు, మళ్ళీ బొమ్మ. అంటే ఆల్వేస్ ఒక ఎంతసేపు ఈ మనుషుల గురించి ఆలోచిస్తావు. ఈ క్షణం నువ్వు పుట్టుకున్న మరణించినా ఎవ్రీథింగ్ కంటిన్యూస్. అంతే. నేను చదివిన మనం అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఆ ఫిష్ ఉంది కదా, అయితే ఫాస్టింగ్ ఉంటుంది అన్నట్టు 1 week వరకు. అయితే డైలీ ఫుడ్ అయిపోతే ఫిషెస్ చనిపోతాయి బయట. అయితే మేము బై మిస్టేక్ మర్చిపోయి వెళ్ళినాం, అనుకున్నాం ఒకరు తీసుకొచ్చుకున్నాం, ఒకరు తీసుకు, అంటే అది ఆయన చెప్పింది నమ్మి, అది ఆ హోప్ ఉంది మనకి, ఏంటి ట్రస్ట్ ఉంది, అది ఫాస్టింగ్ కూడా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి అంటే దారి మధ్యలో గుర్తొచ్చింది, అరే ఫిష్ని మర్చిపోయినామని. రిటర్న్ రాలేము, వెళ్ళాక డైలీ గుర్తొస్తుంది, సరే అది బ్రతుకుద్దా చచ్చిపోతుందా, బ్రతుకుద్దా చనిపోతుందా. అంటే నేనైతే అసలు ఆలోచించదు, ఉంటే నాకైతే నేను తింటున్నా కానీ తృప్తి ఉండట్లేదు, మనసులో ఏదో చిన్నగా కలకల, బ్రతుకుద్దా చచ్చిపోద్దా, డైలీ లేస్తున్నా పడుకుని సరే చూద్దాం. అప్పుడు బాధ లేదా, చూస్తున్నా జస్ట్ థాట్ని కూడా, బ్రతుకుద్దా చేస్తా. అది పప్ప చెప్పడం వల్లనే అప్పుడు ఉంది మైండ్. వచ్చిన తర్వాత ఫస్ట్ డోర్ తీసి అది బతుకుందా చచ్చిందా అని ఫస్ట్ కలిపి చూస్తే ఇంకా ఇట్లా తీసి చూడాల్సింది, ఇట్లా అప్పుడు ఇంకా 100% తెలుసు. ఆ టైంలో నేను ఫస్ట్ థాట్ ఉంది, ఒకవేళ చనిపోయినా అది ఓకే, అర్థమైంది. ఏదేమైనా బాధపడకూడదు, కొత్త ఫిష్ తెచ్చేసుకోవాలంతే. నేను అనుకున్నా ఒకవేళ చనిపోతే సేమ్ కలర్ తెచ్చుకునే. నాకు లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అది చెప్పుకొని ముగిద్దాం, లేట్ అయిపోయింది. అదేంటంటే ఒక చండీగఢ్లో ఒక ఇంట్లో అతిథిగా పిలిచారు నన్ను. ఎవరైతే నన్ను పరిచయం చేశాడో వాళ్ళ ఇంటికి చెప్పాడంటే, రీసా సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, ఒక అరటిపండు నేను బతికిస్తాడు, అట్లాంటి పర్సన్ అతను అని చెప్పాడు. ఇది వాడు చెప్పింది. ఈ విషయం నాకు తెలియదు. నాకు పోయి రూమ్ ఇచ్చారు, కరెక్ట్గా 11-12 గంటలకి ప్లేట్లో ఒక్కటే అరటిపండు. నాకేంది అరటిపండు ఇచ్చిన తర్వాత భోజనం నాకు తెలియదు. వాడు ఏం చెప్పాడో నాకు తెలియదు. కాంత్ ఐ మీట్ ఆఫ్టర్ 3 days అని చెప్పాడు. అరటిపండు ఇంతే ఉంది, అది కూడా. నాకు ఘోరంగా ఆకలి అవుతుంది, మెల్లగా చూద్దామని తలుపు తీస్తున్నా, వాళ్ళు కుంభాలు తింటున్నారా. తిని నమస్తే రీసాజీ, నమస్తే, హిందీ బెల్ట్, నమస్తే రీసాజీ, నమస్తే, आप खा लिया अकेला, आप सो जाइए रेस्ट. అసలు ఫుడ్ జోలెత్తలేడు అసలు, నథింగ్. తర్వాత మళ్ళీ సాయంత్రం నేను వెయిట్ చేస్తున్నా, అసలు ఏంది ఇది అంటే వీళ్ళు ఏమైనా టెస్ట్ చేస్తున్నారా,
నేను బయటికి వెళ్దామంటే ఆ రోజే పోయినా చూద్దాం. ఎక్కడ పప్ప? చండీగఢ్. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ మా సాయంత్రం నైట్ और एक केला दे दिया. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కేలా ఇచ్చారు. టూ మచ్. అయితే వాడు ఫోన్ చేసిన వీళ్ళ ప్రాబ్లం ఏంది నాకు అర్థం కావట్లే. వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం నన్ను పిలిచి నాకు అరటిపండు పెట్టి వాళ్ళు నా ముందే వంకాయ పప్పు రోటి ఓకాయ అంతా తిని నన్ను జావగొడుతున్నారు. అసలు ఏం చెప్పినావురా నువ్వు అంటే, అవసరమైతే ఒక అరటిపండు తిని బతకడని చెప్పాను. వాళ్ళకి ఇట్లా అర్థమేసి వచ్చింది. అంటే నీకేం పెట్టలేదా 2 days? పెట్టలేదు ఆయన. బెట్టా ఫిష్ కన్నా అధ్వానమైంది. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కుక్క తిట్లు తిడితే వాళ్ళు ఆగోడి కూడా గుద్దుకొని మొత్తం పెట్టి 100 సార్లు క్షమాపణ అన్న పక్క తినడం ఆకలేదు. ఏమీ లేకపోతే అరటిపండే ఆహారం అనుకుని తింటా అని చెప్పింది వాడు చక్కగా చెప్పలేదు. అట్లీస్ట్ నిజంగా అరటిపండు తింటాడా వేరేమైనా పెడితే తింటారని మీరు అడిగి కనుక్కోలే. పోనీ ఏంది మీరంతా మీరే దొబ్బి తింటారు నాకనే నేను అడిగి కనుక్కోలే. ఎట్లా చూసుకుందా అమ్మా. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది, స్టూపిడిటీకి ఉండదు. 2 days అడిగినా నా 2 days నైట్ ఆ రోజు నైటు. ఎందుకంటే నాకు ఏది చూసినా ఏదో ఫ్రూట్ కనిపిస్తుంది. అదే పోకిర్లు అంటారు ఎవరు పొడుగును చూస్తే మహేష్ బాబు కనిపిస్తున్నట్టు. నాకు ఇది చూస్తే ఏదో మునక్కాడ, ఇది చూస్తే బ్రెడ్ అట్లా కనిపిస్తున్నారు. అంటే కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నా. రియల్గా షాక్ తిన్నా. ఏంద్రా బాబు ఇది అంటే వాళ్ళు ఏమన్నా నా మీద వ్రతం కట్టుకున్నారా అంటే వాట్ ఇస్ దిస్? ఆమె కదా అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అరటిపండు ఇచ్చినా ఇదంతా గుర్తొస్తుంది. ఎట్లా కనిపిస్తుంది పెయింటింగ్ అందులో? ఇది ఊరికి ఇట్లా సరదాగా ఎవరో ఆర్టిస్ట్ వేస్తే దాన్ని చూసి వాటర్ కలర్ లాగా చేసింది. ఇది చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. లాంగ్ షాట్లో బాగుంది కదా. ఎవరికైనా కావాలిస్తే అడగండి, ఇస్తా. తీసుకెళ్ళు.